టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ కూతురిని లోకేష్ వివాహం చేసుకున్న తర్వాత నుంచి బాలయ్యకు హరికృష్ణ కుటుంబం సభ్యులు మధ్య కాస్త గ్యాపే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్కి టీడీపీలో ప్రాధాన్యతను ఇవ్వాలన్నది హరికృష్ణ అభిమతం. టీడీపీ మళ్లీ నందమూరి వారి చేతుల్లోకి రావాలని కోరుకునే వాళ్ళలో హరికృష్ణ, ఎన్టీఆర్లు ముందుంటారు. చంద్రబాబు కూడా అందుకే వీళ్ళను దూరం పెట్టేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో హరికృష్ణ, బాలకృష్ణ కుటుంబాల మధ్య కూడా సంబంధాలు బాగా సెన్సిటివ్గా మారిపోయాయి. అలాంటప్పుడు ఎవరైనా సరే కాస్త జాగ్రత్తలు వహించాల్సిందే. ఆ మధ్య కంత్రి సినిమా రిలీజ్ టైంలో టీవీ9 స్టూడియోలో కూర్చొని ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణలతో నెంబర్ 1 హీరో ఎవరు అన్న ప్రశ్నకు చాలా లౌకికంగా సమాధానం చెప్పాడు. కొంతకాలం చిరంజీవి, కొంతకాలం బాలయ్య బాబాయ్ ఉన్నారని చెప్పాడు. అప్పుడు కూడా నందమూరి వారు చిరంజీవిని నెంబర్ 1 హీరోతో అని అనడం ఏంటి అని చెప్పి ఎన్టీఆర్తో బాలకృష్ణ చెప్పాడన్న టాక్ ఉంది. ఇక ఇప్పుడు తాజాగా లెజెండ్ అన్న పదం కేవలం పెద్ద ఎన్టీఆర్కు మాత్రమే ఉపయోగించాలని కళ్యాణరామ్ కామెంట్ చేసిన నేపథ్యంలో అసలు ఎందుకు అలాంటి టాపిక్స్ టచ్ చేస్తున్నారు అని కళ్యాణరామ్తో బాలయ్య అన్నట్లుగా తెలుస్తుంది. కాసింత కోపంగా మాట్లాడిన బాలయ్య అనవసరమైన టాపిక్స్ ఎందుకు టచ్ చేస్తావు అని చెప్పాడట. లెజెండ్ అన్న పేరుతో బాలయ్య సినిమా కూడా చేసి ఉన్నాడు. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా బాలయ్యను చాలామంది లెజెండ్ బాలయ్య అని అంటూ ఉంటారు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో లెజెండ్ అనే పదం ఎన్టీఆర్కి తప్ప ఇంకెవరికి ఉపయోగించొద్దని అనడంపై నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి డిఫరెంట్ కామెంట్స్ వినిపిస్తున్నాయని తెలుస్తుంది. ఎంత అభిమానులు టాపిక్ తెచ్చినా నందమూరి హీరోల మధ్య విభేదాలు వచ్చేలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుందేమని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.